श्री विवेकानंद भंडारू सुब्बयार्य सद्गुरु प्रभु महाराज के जय। జ్ఞాన రూపంలో పరమాత్మ ఎట్లుండాడంటే మనకు గురుగీతలో చెప్తాడు పరమేశ్వరుడు. సౌనకాది మహారుషులంతా సూత మహర్షి దగ్గరికి వచ్చి సాష్టాంగ దండ ప్రమాణములు అర్పించి, అయ్యా గురువు అంటే ఎవరు, గురువు యొక్క విశిష్టతను మాకు తెలియచేయండి అని వాళ్ళు అడిగినప్పుడు ఆ సూత మహర్షి ఎంతో సంతోషించి, నాయన మీరు అడిగిన ప్రశ్న ఇంతకుముందే పార్వతీమాత పరమేశ్వరుని అడిగింది, అయితే ఎటువంటి సందర్భంలో అడిగిందని మనం విచారించి చూస్తే సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నెరులు కింపురుషాది శివగణమంతా కైలాసములో ఆనందంగా ఉండే సమయములో ఈ శివగణమంతా పరమేశ్వరునికి నమస్కారం చేసినారంట. అప్పుడు పరమేశ్వరుడు నమస్కారం చేసినాడంట. అప్పుడు పార్వతీమాతకు సందేహం వచ్చింది. సందేహం వచ్చి పరమేశ్వరునితో ఇలా అంటాంది, ఓ పరమేశ్వర, సృష్టిలో ఆది దేవుడవు అంటే మొదటి దేవుడవు, బ్రహ్మ ఇంద్రాది దేవతల చేత నమస్కరింపబడే దేవుడవు, ఇంకా ఈ మానవులు చెప్పాల్సిన పని లేదు, ఈ శివగణమంతా కూడా మీకే నమస్కరిస్తుంది, వీరందరి చేత నమస్కరింపబడే దేవుడుగా మీరు నాకు కనిపిస్తున్నారు, మీ తాను నమస్కరింపబడే ఆ దేవుడు ఎవరని అడుగుతుంది పార్వతీమాత. అప్పుడు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, నిజమే దేవి, ఈ దేవుళ్ళు ఈ దేవతలు ఈ మానవులు వీళ్ళు కేవలం భౌతిక పదార్థాల చేత అనేక భావాల చేత అనేక కోరికల చేత అజ్ఞానజనితమైన వృత్తుల చేత వీళ్ళు చేసే నమస్కారంలో అనేక కోరికలు ఉంటాయి. ఏ కోరిక లేని నమస్కరించే భక్తులు ఉన్నారా అంటే ఏ కోరిక లేకపోతే నమస్కారం ఎందుకయ్యనే భక్తులు ఉన్నారు. కానీ పరమేశ్వరుడు చేసే నమస్కారంలో ఏ కోరిక లేదు, అయితే కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత అనగానేమి చేసిన మేలు మరొకన్నా ఉండడం. మరి ఎవరికి చేసినాడు ఆయన నమస్కారం అంటే ఈ సృష్టికి ఆధారభూతుడు, ఈ సృష్టిలో గొప్పవాడు, ఈ సృష్టికి అంత పెద్దవాడు, ఈ సృష్టికి అంత మేలు చేసేవాడు ఆయనే గురువు అంటాడు. అటువంటి గురువుకు, అటువంటి దివ్యతత్వానికి ద్వి అంటే ప్రకాశము అని, అటువంటి ప్రకాశవంతమైన గురుదేవునికి నమస్కరించినాను పార్వతి అంటాడు. మరి గురువు ఎట్లా ఉన్నాడంటే గు అంటే అజ్ఞానము చీకటి, రు అంటే జ్ఞానము ప్రకాశము, ఊ అంటే ఒక అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన ప్రకాశమే గురువు. అటువంటి దివ్యతత్వానికి నేను నమస్కరించినాను పార్వతి అని పరమేశ్వరుడు సావధానంగా తెలియజేస్తాడు గురుగీతలు అన్నమాట.